మీ పోర్టల్ స్థానంలో భూభారతి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. భూ సమస్యల సమగ్ర పరిష్కారానికి రేవంత్ సర్కార్ నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తోంది. భూ దస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 పేరుతో భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మంత్రి పొంగులేటి. ప్రస్తుతం అమల్లో ఉన్న ROR 2020ను రద్దు చేసినట్లు తెలిపారు. పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశామన్నారు. దీంతో ధరణి స్థానంలో భూమాత పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఒకే కాలంలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సేవల పేరుతో 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పట్టా పాస్ పుస్తకాలు, భూ దస్త్రాల చట్టం, ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదని రేవంత్ సర్కార్ భావించింది. అందుకే ధరణిని రద్దు చేసి భూభారతిని తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూభారతితో భూముల సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని పొంగులేటి తెలిపారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించుకునేలా అవకాశం ఉందన్నారు. డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయనున్న సర్కార్ ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి భూ వివాదాలపైన అప్పీల్కు ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తారు. 33 మాడ్యూల్స్ తో ఉన్న దాన్ని 6 మాడ్యూల్స్ లో పునః ప్రక్షాళన చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది సర్కార్. రాష్ట్రంలో భూ సమస్యలపై అధ్యయనానికి ఈ ఏడాది జనవరి 9న 5 సభ్యులతో తెలంగాణ సర్కార్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రైతులు, నిపుణులు, రెవెన్యూ సంఘాలు, వర్క్స్, దేవాదాయ, అటవీ శాఖల అధికారులతో సమావేశమైంది. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించి సమస్యలను అధ్యయనం చేసింది. తర్వాత ప్రభుత్వానికి పలు సూచనలతో రిపోర్ట్ అందించింది. దీంతో కొత్త ROR చట్టం రూపకల్పన బాధ్యతను నిపుణులకు అప్పగించారు. అలా భూభారతి రెవెన్యూ చట్టం రూపకల్పనకు అడుగులు పడ్డాయి. భేషజాలకు పోయి ధరణిని మార్చడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారానికే ఆ పోర్టల్ను రద్దు చేస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు వేస్తున్నామని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరణినే కాదు, లోపభూయిష్టమైన 2 వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ROR చట్టం 2020ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది. వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2020 ROR చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. కొండ నాలికకి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది. 4 గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా? ధరణి అనే ఒక భయంకరమైన భూతాన్ని ఏ పుణ్యము పాపము తెలియని సామాన్య ప్రజల మీద రుద్ది, ఏ చట్టము అద్భుతమని చెప్పుకునే చట్టాన్ని సామాన్య ప్రజల మీద ప్రయోగించి అనేక మంది ఆత్మహత్యలు, అనేక హత్యలు, చిట్ట చివరికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రులకి కొడుకుల మధ్య 2 బిడ్డలుంటే 2 బిడ్డలు కూడా మాట్లాడుకోలేని లోపభూయిష్టమైన 2020 ROR చట్టమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి ఒక మహాశాపంగా మారింది. గతంలో ఈ ధరణి అనేది ఏర్పాటు చేసేటప్పుడు 3 మాడ్యూల్స్ తో స్టార్ట్ అయింది అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఈ 3 మాడ్యూల్స్ వల్ల 3 సంవత్సరాల 1 నెల వచ్చేసరికి 33 మాడ్యూల్స్ గా మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్ లో గ్రామీణ ప్రాంతంలో ఉండే చదువురాని నిరుపేదల్లో, కొద్దిగా భూమి కలిగి ఉండే నిరుపేదలు, బక్క చిక్కిన రైతులు, వారు తెలిసి తెలియక వారు భూమి
రికార్డులో కనపడడం లేదని ఒక మాడ్యూల్లో అప్పీల్ చేస్తే ఇది నువ్వు ఈ మాడ్యూల్లో కాదు అప్లై చేయాల్సింది 33వ మాడ్యూల్లో చేయాలంటారు, 33లో చేస్తేనా 27లో అంటారు. ఇలా రింగాట ఆడుకునే వాళ్ళ అధ్యక్ష. ఈ సాదా బైనామాలు 2020 అక్టోబరు 29 నాడు 2020 చట్టాన్ని 28 29 నాడు తేటం జరిగింది అధ్యక్ష. ఆ చట్టానికి ఒక 2 రోజుల ముందు తర్వాత నవంబర్ 10వ తారీఖు దాకా సాదా బైనామాలని యాక్సెప్ట్ చేస్తామనే ఒక కమ్యూనికేషన్తో సాదా బైనామాల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూములు ఉన్న ఆసాములు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అవి సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు అధ్యక్ష. చట్టంలో మటుకు ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలని ఎక్కడా క్రోడీకరించలేదు, పొందుపరచలేదు అధ్యక్ష. ఈ చట్టం ఏదైతే 2024 చట్టం భూభారత చట్టం ఉందో ఈ చట్టంలో నవంబర్ 2010 వరకు ఏవైతే అప్లికేషన్ ఆన్లైన్లో ఉన్నాయో, ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఆ ఎలిజిబుల్లో ఉన్నాయి. గతంలో వివిధ కారణాల చేత ఏవైనా రిజెక్ట్ చేసి ఉంటే వాళ్ళ కోసం ల్యాండ్ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్లై చేసుకొని ల్యాండ్ ట్రిబ్యునల్ అప్రోచ్ అవ్వచ్చు అధ్యక్ష. రిజెక్ట్ కాకుండా ఉన్నాయి ఉంటే అది ఈ డీసెంట్రలైజేషన్ ఏదైతే చేశామో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు వీళ్ళ పరిధిలో ఉన్నవి వాళ్ళ పరిధిలో న్యాయబద్ధమైన వాటిని క్లియర్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. మనిషికి దేశవ్యాప్తంగా ఆధార్ ఎలా ఉందో ఈ చట్టంలో భూధార అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. ఈ భూధార అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ వ్యక్తి గురించి అయినా తన ఆధార్ గురించి తన డీటెయిల్స్ గురించి చెక్ చేసుకోవాలంటే ఆధార్ కోడ్ కొడితే ఆ వ్యక్తికి సంబంధించిన డేటా అంతా ఎలా అయితే విజువల్స్ ఉంటాయో ఈ భూధారులో కూడా ప్రతి రైతుకి ఒక భూధారు కోడ్ ఇవ్వటం జరుగునే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష.